Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Exodus, chapter 20, verse 24. నేటి దినం మన ధ్యానం కొరకు నిర్గమకాండము 20వ అధ్యాయం 24వ వచనం నుండి తీసుకొనబడింది. I'll come unto thee and I will bless thee. నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించెదను. Exodus chapter 20 is one of the most important chapters in the whole Bible. నిర్గమకాండం 20వ అధ్యాయం బైబిల్ అంతట్లో కూడా ప్రాముఖ్యమైన అధ్యాయాల్లో ఇది ఒక అధ్యాయం. In this chapter, God spoke of the 10 commandments to Israel as a whole. ఈ అధ్యాయంలో ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా వారు పాటించవలసిన 10 ఆజ్ఞల గురించి చెప్పినాడు. Yeah, when they assembled together at the foot of Mount Sinai, God told. సినాయి పర్వతం కింద భాగంలో వారందరూ సమావేశమైనప్పుడు దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞలు. After the Lord gave these commands from heaven in an audible voice, దేవుడు ఆకాశము నుండి అందరికి వినబడులాగిన బిగ్గరగా ఈ ఆజ్ఞల గురించి చెప్పిన తర్వాత, and Lord gave laws to Moses concerning the worship and the altars in verses 22 to 26. తర్వాత 22 నుండి 26 వచనాల్లో దేవుడు వారు అర్పించవలసినటువంటి బలుల గురించి, వారు worship and altars, వారు చేయవలసినటువంటి సేవ ఆరాధన గురించి, బలిపీఠముల గురించి అని చెప్తారు. and some principles of worship are mentioned here. ఇక్కడ ఆరాధనకి సంబంధించిన కొన్ని నియమాల గురించి ప్రస్తావించబడింది. God told Moses to warn Israelites not to make other gods, that is the gods of gold and silver. దేవుడు మోషేతో చెప్తున్నాడు, ఇశ్రాయేల్ ప్రజలకు నువ్వు వెళ్ళి ఆజ్ఞాపి హెచ్చరిక చేయం, వారు బంగారంతో గాని వెండితో గాని ఏ రూపంలో కూడా ఒక ప్రతిమని గాని విగ్రహాన్ని చేసుకోకూడదు. They should never worship such idols. అలాంటి విగ్రహాలని వారు ఒక దేవుళ్ళుగా చేసుకొని But పూజించకూడదు. what should the Israelites do if they want to worship God? మరైతే ఇశ్రాయేలీలు దేవుని పూజించాలి, ఆరాధించాలి అనుకుంటే ఏం చేయాలి మరి? God explained that they are to worship him by sacrificing burnt and peace offerings. దేవుడు వారికి అన్ని కూడా వివరించే, వారు దహన బలులు అర్పించుట ద్వారా దేవుని ఆరాధించాలి అని చెప్పాడు. And peace offerings. సమాధాన బలి అర్పణ. And offering sheep and oxen to him. మరి గొర్రెలని ఎడ్లని దేవునికి బలిగా అర్పించడం ద్వారా దేవుని ఆరాధించాలి. One important thing to notice is that God excluded the sacrifice of children. ఇక్కడ మనం గమనించదగిన ఒక ప్రాముఖ్యమైనటువంటి సంగతి ఏమిటంటే, దేవుడు పిల్లలను బలి అర్పించేది నిషేధించారు. If you read Deuteronomy 12:31, ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం 31వ వచనంలో చదివితే, and also 2 Kings 17:31, రెండవ రాజుల గ్రంథం 17వ అధ్యాయం 31వ వచనంలో కూడా చదివితే, that was the custom that sometimes occurred among the pagans. ఇది కొన్ని పర్యాయాలు అన్య దేశాలలో ఈ ఆచారం అనేది ఉండేది, especially among the Ammonites. విశేషంగా అమ్మోనీయుల్లో ఉండేది. Now God promises to bless them at the time and place they offer animal sacrifices. ఇప్పుడైతే దేవుడు వారు బలులు అర్పించే జంతువులని బలులు అర్పించేటువంటి ఆ సమయం, ఆ ప్రదేశం విషయంలో దేవుడు వారిని ఆశీర్వదిస్తానని చెప్తున్నాడు. They do not gain favor from God by making images of gold and silver or even by human sacrifices. చూడండి, వారు వెండి బంగారముతో చేసిన ఆ విగ్రహాన్ని లేదా మరి మానవులని లేదా పిల్లలని బలులు అర్పించడం ద్వారా దేవుని యొక్క దయను వారు పొందలేరు. Secondly, రెండోది, Lord has given some specifications regarding the altar also. ఇక్కడ దేవుడు బలిపీఠ నిర్మాణం విషయంలో కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి కొన్ని విషయాలను వాళ్ళకి చెప్పినాడు. The altar they were to make for the animal sacrifices was to be made from dirt and uncut stone. జంతువులను బలి అర్పించడానికి కొరకు వారు నిర్మించవలసినటువంటి ఆ బలిపీఠాన్ని వారు నిర్మించే విధానం గురించి చెప్తూ, ఆయన మలచిన రాళ్లతో చేయకూడదు, చెక్కనిటువంటి రాళ్లతోనూ అలాగే మట్టి కలిపిన రాళ్లతో చేయాలి. They prevented them from trying to make an attractive altar. ఇది వారు ఒక ఆకర్షణీయమైన అందమైనటువంటి బలిపీఠాన్ని చేయకుండా వారిని కాపాడుతుంది. Why did God not permit them to decorate the altar with cut stones? ఎందుకని దేవుడు మలచిన రాళ్లతో చక్కగా శృంగారించాలి, ఆ విధంగా బలిపీఠం కట్టాలని ఎందుకు చెప్పాడు? The altar can be compared to a place of worship in the New Testament times. బలిపీఠం అనేది క్రొత్త నిబంధన కాలంలో వచ్చినప్పుడు ఆరాధనా స్థలాలుగా అది చెప్పబడింది. Altar is a place where the sacrifices are offered. బలిపీఠం అనేది బలులను అర్పించేటువంటి ప్రదేశం. So in the New Testament times, కాబట్టి ఇప్పుడు క్రొత్త నిబంధన కాలంలో we can compare our church buildings and their interior decorations and other related structures where we are gathering to offer our worship unto the Lord. మన యొక్క మందిర నిర్మాణాలు కానీ అక్కడ మనం దేవుని కొరకు స్తుతి ఆరాధనలు అర్పించే దానితో ఈ బలులు అర్పించే దాన్ని పోలుస్తున్నాం. And our worship is our spiritual sacrifice. మనం చేసే ఆరాధన ఆత్మ సంబంధమైన అర్పణలు ఇచ్చేది. Now the question is, ఇప్పుడు ప్రశ్న ఏమిటిదంటే, why did God not permit them to beautify the altar? దేవుడు ఈ బలిపీఠమును సుందరీకరించే దాని గురించి ఎందుకు అనుమతించలేదు? Have you ever wondered why God did not permit an idol of himself? దేవుడు ఎందుకు తనను గురించిన విగ్రహము కూడా చేసుకోకూడదని
ఎందుకు చెప్పాడు మీరు కాదు చెప్పలేదు కదా అట్లాంటి చేయమని. What would be wrong with worshipping an image of himself? దేవుడి యొక్క రూపంతో విగ్రహాన్ని చేసి ఆయన పూజించడంలో తప్పేమిటి? And such as the picture of Jesus. చూడండి, అంటే వాటిలో యేసు ప్రభు ఒక పటము, ఒక బొమ్మ పెట్టుకొని. Today I see in some of the houses these pictures are images. ఈ రోజు కొందరి ఇళ్లలో ఇలాంటి పటాలని, ఇలాంటి దృశ్యాలను చూస్తా ఉన్నాం. One has to think about these basic fundamental questions. అవి ప్రాథమికమైన పునాది కలిగినటువంటి సత్యాలు, ఈ ప్రశ్నలు మనం తెలుసుకోవాలి. I believe the answer is నేను అనుకుంటాను దీనికి జవాబు ఏమిటిదంటే that they would have worshipped and honored the altar because of its beauty of gold, or they would have worshipped the golden idol itself. వారు ఆ బంగారంతో చేసి ఎంతో అందంగా చేసినటువంటి ఆ బలిపీఠాన్ని బట్టే వాళ్ళు అతిశయించేవారు. Probably they would have been doing like that. బహుశా ఆ విధంగా వాళ్ళు చేసి ఉండేవారు. Or they would have been worshipped the gold of that image. లేకపోతే ఆ యొక్క విగ్రహం, ఆ ప్రతిమ ఏది బంగారంతో అయితే చేస్తారో దానినే పూజించుండేవారు. There is a danger of forgetting the true God and worshipping the man-made altars and idols. ఇక్కడ నిజమైనటువంటి దేవుణ్ణి విడిచి మరిచిపోయి మనుష్యుని చేతులతో నిర్మించినటువంటి ఆ ప్రతిమల విగ్రహాలని పూజించే ప్రమాదం ఉంది. The Israelites did exactly the same with the bronze serpent made by Moses years later. ఇశ్రాయేలీయులు సరిగ్గా ఇలాంటిదే కొన్ని సంవత్సరాల తర్వాత మోషే చేత చేయబడినటువంటి ఆ ఇత్తడి సర్పాన్ని పూజిస్తూ ఉండినారు. Till King Hezekiah broke it. హిజ్కియా రాజు వచ్చి దాన్ని ముక్కలుగా చేసేంత We వరకు. read it in 2 Kings 18:4. రెండవ రాజుల గ్రంథం 18వ అధ్యాయం 4వ వచనంలో చదవచ్చు. So from all these we can understand that the Lord is telling that whatever I am worshipped, whether it is in open wilderness or at the tabernacle or at the temple or in the synagogue or elsewhere, I will come unto thee and bless thee. వీటన్నిటి నుండి మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏమిటిదంటే, బహిరంగ ప్రదేశమైనటువంటి అరణ్య ప్రదేశం, ఎడారి ప్రదేశంలో కానీ, అది మరి సమాజ మందిరంలో కానీ, మరి ప్రత్యక్ష గుడారంలో గాని, సమాజ మందిరాల్లోనే గాని, ఎక్కడైనా కానీ దేవుడు ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఉంటారు, దేవుడు అక్కడ వారి మధ్యలో ఉంటాను. I will not bother about the structure. నేను అక్కడ కట్టడాల గురించిన పట్టింపు నాకేం లేదు. These words are precisely the same when Jesus spoke in Matthew 18:20. ఈ మాటలు ఖచ్చితంగా మత్తయి సువార్త 18వ అధ్యాయం 20వ వచనంలో యేసు ప్రభువారు చెప్పిన మాటలు. For where 2 or 3 are gathered in my name, there am I in the midst of them. ఎక్కడ నా నామములో ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారు, వారి మధ్యలో నేను ఉంటానన్నారు. So God is not concerned about the decoration of the structures. కాబట్టి దేవుడు ఈ కట్టడం గురించి, ఈ అలంకరణ గురించి ఆయనకి ఏ పట్టింపు లేదు. God is not encouraging any ornate altars. దేవుడు అందంగా అలంకరించబడినటువంటి బలిపీఠాల గురించి ఆయన ఎక్కడ ప్రోత్సహించడం లేదు. Such things will surely distract the minds of the people from God. ఇలాంటివి నిశ్చయంగా ప్రజల మనసు దేవుని పై నుండి మరల్చేవిగా ఉంటాయి. Often people will feel proud of such altars or places of worship than the true God. అనేక పర్యాయాలు ప్రజలు నిజమైనటువంటి దేవుడు కాక వారు అందంగా అలంకరించుకున్న ఆ బలిపీఠాలు, ఆరాధన స్థలాలను బట్టి అతిశయించేవారు. Even today many feel proud of their church buildings. ఈనాటికి కూడా చాలా మంది వారు కట్టుకున్న ఈ మందిరాలు ఉన్నాయే వాటిని బట్టి ఎంతో అతిశయిస్తారు. You go into so many churches where you have got the fancy work of man's hands, the ornate altars and the ornate buildings. అనేక ప్రాంతాల్లో ఉన్న ఆ మందిరాలకు గాని మీరు వెళ్ళి చూస్తే ఎంతో చక్కగా, ఎంతో సుందరమైన విధానంలో అలంకరించినటువంటి కట్టడాలు, ఆ మందిరాలు మనం చూడొచ్చు. Often our attention is drawn to the architecture or to the lavishness of it. అనేక పర్యాయాలు ఎంత దుబారాగా దానికి ఖర్చు పెట్టేసినారో, అక్కడ ఆ కట్టడం ఎంత వైభవంగా చేసినారో, ఆ నిర్మాణ విధానం, వాటిని బట్టి మనము మన గమనిక మరల్చబడుతుంది. Many times we talk about the great church buildings. ఎన్నిసార్లు మనము పెద్ద పెద్ద మందిర కట్టడాలు వాటి గురించి మనం మాట్లాడుకుంటాం. Our building is 4 floor. మా మందిరం 4 అంతస్తుల మందిరం. We have imported those stones from that country. మేము అక్కడ ఏవైతే రాళ్లు పరిచయమో ఎక్కడో విదేశాల నుండి దాన్ని మేము దిగుమతి చేసినాం. There is a danger of seeing the structure, not the true God. ఇక్కడ నిజమైన దేవుణ్ణి కాక ఆ కట్టడాన్ని బట్టి అతిశయించే ప్రమాదం ఉంది. God was forbidding that. దేవుడు వాటిని నిషేధిస్తున్నాడు. In the New Testament age, కొత్త నిబంధన కాలంలో another danger is that the believers are totally committed to their spiritual gifts, ministry and activities. మరొక ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ఏమిటిదంటే, విశ్వాసులైన వారు వారి యొక్క పరిచర్య, వారికి ఉన్న తలాంతులు, వారు చేసే కార్యకలాపాలుగా ఎక్కువ పట్టింపు ఇచ్చేదిగా చూస్తారు. More than their devotion to Jesus Christ, personal devotion, they will concentrate on their gifts and operation of those gifts. యేసు ప్రభు వారితో
ఎక్కువగా వారు ఏకాంత సమయాన్ని వారు గడిపేదానికి బదులుగా వారికి ఇవ్వబడినటువంటి ఆ తలాంతులు, ఆ సేవా పరిచర్యం బట్టే సమయం అంతా అక్కడ పెడుతున్నారు. Often we talk about the ministry we are doing, అనేక పర్యాలు మనం చేస్తున్న సేవ పరిచర్య గురించి చెప్పుకుంటాం. and we will spend very less time with మరి God. దేవుడితో సమయాన్ని గడిపే మాటకు వస్తే చాలా తక్కువ సమయాన్ని It గడుపుతున్నాం. should not be so. ఆ విధంగా ఉండకూడదు. The greatest danger is that the gift can replace the giver if we are not vigilant. గొప్ప ప్రమాదం ఏమిటిదంటే మనం కానీ జాగ్రత్త పడకపోతే ఆ ఇచ్చిన వరములు ఈవులు ఇచ్చినటువంటి దేవుణ్ణి మర్చిపోయి వీటితో తృప్తి పడేటువంటి ప్రమాదం ఉంది. The ministry can replace God in our lives. మన జీవితంలో దేవుని స్థానంలో ఈ పరిచర్యలు వచ్చేస్తాయి. So beware. జాగ్రత్త పడాలి. The final statement is that they were not to walk on the altar. చివరి No మాట steps are there. చివరి మాట ఏమిటంటే బలిపీఠంకి మెట్లు ఉండకూడదు, దాని పైన నడవకూడదు. Why? ఎందుకని? Since they wore robes in those days. ఆ దినాల్లో వారు తాళ్ళు కట్టుకునేవారు కదా, Robes, nara lagu. నార లాగులు వాళ్ళు ధరించేవారు. Their naked would be visible from the ground view. మరి కింద నుంచి చూసినప్పుడు వారి దిగంబరత్వం కనబడుతుంది అక్కడ. So walking on the altar was prohibited. అందుకనే బలిపీఠం పైన నడవడం అనేది నిషేధించారు. This talks about God's view on public nudity and wearing revealing dresses. కాబట్టి ఇది ఇక్కడ మనకి ఏం చూపిస్తా ఉందంటే మన యొక్క శరీర అవయవాలని మనం చూపించేటువంటి విధానంలో వస్త్రాలు ధరిస్తామే అట్లా దాని గురించి మాట్లాడుతున్నాడు ఆయన. Yeah, God is prohibiting it. దేవుడు దాన్ని Such నిషేధిస్తున్నాడు. things will not allow you to enjoy his blessings. ఇలాంటివన్నీ మనం చేస్తున్నప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాలు అనుభవించకుండా చేస్తాయి. So before I close, కాబట్టి నేను ముగించే I want to exhort that Jesus does not care about our precious gems or costly metals. యేసు ప్రభువారు మనం అర్పించే విలువైనటువంటి లోహములు గాని లేదా రత్నములు వాటి గురించి ఆయనకు భయం పట్టింపులేదు. He wants your heart. నీ హృదయం కావాలి ఆయనకి. More than our polished words and decorated buildings, he values the heart which is truly loving him. కాబట్టి మనం మాట్లాడేటువంటి ఆ మంచి మంచి మాటలే గాని లేదా మెరుగులు దిద్దినటువంటి కట్టడాల కన్నా మన హృదయాన్ని ఆయన కోరుతున్నాడు. Yeah, which is truly loving him. నిజంగా ఆయనని ప్రేమించేటువంటి ఆ హృదయాన్ని So కోరుతున్నాడు. may God help us to worship him accordingly and be blessed. కాబట్టి దానికి అనుగుణంగానే మనం ఆరాధిస్తూ దేవుని చేత ఆశీర్వదించబడలాగిన దేవుడు చేయనుగా. May God help you. దేవుడు మీకు సహాయం చేయనుగా. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమగల మా పరలోకపు what a తండ్రి, simple God art thou. దేవాని ఎంత సామాన్యమైన దేవుడు. As the people, O Lord, they are feeling proud of their constructions, their structures, and their ornate altars and buildings. But, O Lord, thou wanted a simple altar with, O Lord, dirt and uncut stone. ప్రజలైతే ప్రభా వారు ఎంతో అందంగా అలంకరించుకున్నటువంటి మందిర భవనాలను బట్టి ఆ నిర్మాణ విధానం వీటన్నిటి బట్టి ప్రభా వారు మాట్లాడుకుంటూ అతిశయిస్తుండగా మీరైతే ప్రభా ఒక సామాన్యమైనటువంటి మట్టితోనూ మలచనటువంటి రాయితో చేయబడినటువంటి ఆ బలిపీఠాలు ఉండాలని కోరినారు. Thou art greater than the temple. దేవా నీవు దేవాలయం కన్నా గొప్పవాడివి. The temple structure is not important. The one who is in the temple is important for us. ఈ మందిరము కట్టడము అది ప్రాముఖ్యమైనది కాదు, కానీ ఆ మందిరంలో ఆలయంలో ఉన్నవాడు గొప్పవాడు. Even in the New Testament age, కొత్త నిబంధన యుగంలో కూడా more than the spiritual gifts and operation of those gifts, but the giver is more important. ఆత్మ సంబంధమైనటువంటి ఈవులు వరముల కన్నా ప్రభా వాటిని ఇచ్చినటువంటి ఆ దేవుడు గొప్పవాడు, ఆయనని పూజించాలి. Even in the New Testament, O Lord, thou hast spoken unto us, O Lord, about our dresses also. ఇక ప్రభా కొత్త నిబంధన కాలంలో మేము ధరించే వస్త్రధారణ విషయంలో కూడా మీరు మాట్లాడారు. Speak to us more and more. ప్రభా మాతో ఇంకా అధికంగా మాట్లాడారు. In Jesus' precious name we pray. యేసు ప్రభువు అమూల్యమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము.